మనా చెఫ్. ఈరోజు మనం గుంటూరు స్పెషల్ ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక 10 కట్టలు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కారం ఒక 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు 4 లేదా 5 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి ఒకటి ఇలా విడదీసి పెట్టుకోండి. ఉల్లిపాయలు 3 తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆయిల్ 150 గ్రామ్స్. ఇవన్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండిలీ పెట్టుకొని మన 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ మెంతుల్ని ఇలా వేయించుకున్న వాటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండిల్లో 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని దీన్ని కూడా లైట్గా దోరగా వేయించుకోవాలి. అన్నాం కదా, దీన్ని కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ జీలకర్ర మెంతులు, వీటిల్ని మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక రోల్ తీసుకొని దాంట్లో కారం, ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అన్నీ బాగా దంచుకోవాలి. ఇలా రోట్లో దంచుకున్నట్లయితే మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు, ఉప్పు, కారం ఇలా దంచుకొని దానిని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బాండిలి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది 1 మంత్ పైనే నిలువ ఉంటుంది. ఎక్కింది కదా, దీంట్లో పోపు దినుసులు, మూడు ఎండుమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి. 3 లేదా 4 ఎండుమిర్చి వేసుకోండి. ఇంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఈ కరివేపాకు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. దీనిలో వెల్లుల్లి, ఇవి కొంచెం లైట్గా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూర మొత్తం ఈ ఆయిల్లో వేసేయాలి. ఇలా ఈ గోంగూర కొంచెం మెత్తబడిన దాకా వేయించుకోవాలి ఆయిల్లో. ఈ గోంగూర ఆయిల్లో వేగడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పాను. మనకి నిలవ పచ్చడి కాబట్టి ఇది అంటే 1 మంత్ పైనే నిలవ ఉంటుందండి. దానికని కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకున్నారంటే ఇప్పుడు
దానిలో మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. వేసుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో బాగా వేగాలి. దానిలోనే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. వేసేసి బాగా తిప్పుతూ ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. చూసారా, చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మెంతులు, జీలకర్ర వేయించి పెట్టుకొని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలియబెట్టుకోండి. ఇలా బాగా కలియబెట్టుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు బాగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్నారంటే పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు బాగా మగ్గిపోయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాం. చూసారు కదా, గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి. అక్కడ ఇది ఎంతో ఇష్టంగా తింటారండి. అదేవిధంగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్స్ చేయండి, కామెంట్స్ చేయండి.